అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ప్రపంచంలో ఎక్కడైనా ఒక యువతి ప్రాణం కోల్పోతే అది ఒక కుటుంబానికి మాత్రమే కాదు, ఒక సమాజానికే షాక్ లాంటి వార్తలు అన్నమాట. ఎక్కడికో వెళ్ళి ప్రాణం కోల్పోయారే పాపం అన్నట్లు ఉంటుంది. 2023లో అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగినటువంటి ఒక ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా కుదిపివేసిన. ఆ ఘటన చూసి చాలా మంది బాధపడ్డారు, చాలా మంది షాక్కి గురయ్యారు. కందుల జాహ్నవి 23 సంవత్సరాల తెలుగు అమ్మాయి. తను బాగా చదువుకొని భవిష్యత్తులో స్థిరపడాలి అన్నటువంటి సంకల్పంతో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్ చదువుతోంది. చదువులో 2వ సంవత్సరం. భవిష్యత్తు కోసం అమెరికా వెళ్ళినటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఆ అమ్మాయిది. ఒకరోజు రోడ్డు క్రాస్ చేస్తుండగా 35 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ ఉన్నటువంటి జోన్లో ఒక పోలీస్ వెహికల్ దాదాపుగా 74 కిలోమీటర్ల స్పీడ్గా దూసుకొచ్చి ఆ అమ్మాయిని ఢీకొట్టడం జరిగింది. ఆ వాహనం నడిపినటువంటి అధికారి కెవిన్ డేవ్ ఎమర్జెన్సీ కాల్కి స్పందిస్తున్నామని చెప్తున్నారు ఆ అధికారి. అంటే వాళ్ళకి కాల్ వచ్చింది, ఎమర్జెన్సీగా అటెండ్ అవ్వాల్సినటువంటి కేసు. ఆ ఎమర్జెన్సీ కాల్ రావడం వల్లనే మేము అంత స్పీడ్ రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. కానీ అంత వేగం, లిమిట్ దాటినటువంటి వేగం ఎప్పటిగా ఎలాగైనా సరే ప్రాణాంతకం అనే మనం మాట్లాడుకోవాలి. ఒక్క క్షణం, ఒక్క సెకండ్ జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక్కడితో కథ ముగిసిపోయి ఉండేదేమో, కానీ అసలు వివాదం ఆ తర్వాతే మొదలైందని చెప్పొచ్చు. ఘటనపై రిపోర్ట్ రాయడానికి వచ్చినటువంటి మరొక అధికారి డేనియల్ ఆర్డరర్, అతను పోలీస్ యూనియన్ లీడర్ కూడా. తన సహచరుడితో ఫోన్లో మాట్లాడినటువంటి మాటలు బాడీ క్యామ్లో రికార్డ్ అయ్యాయి. అతని బాడీలో క్యామ్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ డ్రెస్కి అలాగా రికార్డ్ అవ్వడం జరిగింది. ఆమె లైఫ్కు లిమిటెడ్ వాల్యూ ఉంది. సిటీ ఒక చెక్ రాస్తే సరిపోతుంది, $11,000 చాలు, రెగ్యులర్ పర్సన్ అంటూ నవ్వుతూ మాట్లాడినటువంటి ఆడియో బయటికి రావడం జరిగింది. ఈ మాటలు అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహానికి గురి చేశాయండి. అంటే ఇంత సింపుల్గా ఒక డెత్ మీద కమెడియన్ లాగా మాట్లాడతారా అన్నట్లుగా ఇండియన్ కమ్యూనిటీ, స్థానిక అమెరికన్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ఈ వ్యవహారం మీద, ఆ పోలీస్ అధికారి మాటల మీద. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి క్లారిటీ, ఇది వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిల్ నగరంలో జరిగినటువంటి సంఘటన. ఇది వాషింగ్టన్ DC కాదు. చాలా మంది గందరగోళానికి గురయ్యారు. ఈ కేసు కింగ్ కంట్రీ సుపీరియర్ కోర్టులోకి వెళ్ళింది. జాహ్నవి కుటుంబం తరపున లాయర్లు దాదాపు 996 కోట్ల రూపాయల సమానమైనటువంటి పరిహారం డిమాండ్ చేశారు. చివరికి సిటీ ఆఫ్ సియాటిల్ $29 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 262 కోట్ల రూపాయల సెటిల్మెంట్గా ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇది కేవలం డబ్బు విషయం మాత్రమే కాదండి. డ్రైవ్ చేసినటువంటి అధికారి కెవిన్ డేవ్ను ఉద్యోగం నుంచి తొలగించారు, $5,000 ఫైన్ విధించారు. అవహేళన వ్యాఖ్యలు చేసినటువంటి డేనియల్ ఆర్డరర్ను కూడా టెర్మినేట్ చేయటం జరిగింది. అక్కడి ఆఫీస్ ఆఫ్ పోలీస్ అకౌంటబిలిటీ విచారణ చేసి అతని వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించింది. పోలీస్ చీఫ్ పబ్లిక్గా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. 2 కుమార్తెలలో జాహ్నవి పెద్ద కుమార్తె. ఈ దుఃఖాన్ని తట్టుకోలేక ఇటీవలే ఆయన కూడా మృతి చెందడం జరిగింది. డబ్బు ఎంత వచ్చినా ఒక 23 ఏళ్ల అమ్మాయి లేని లోటు తీర్చలేనిది కదా. కానీ కనీసం బాధ్యులపై చర్యలు తీసుకున్నారు, భారీ పరిహారం కూడా ఇచ్చారు. ఇలాంటిది భారత్లో జరిగితే, అంటే నేను భారత్ని అవమానించాలని కాదు, భారత్లో జరిగితే మన దగ్గర కూడా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలు చాలా ఉన్నాయి. కానీ ఎంతమందికి అవగాహన ఉంది, ఎంత మేరకు పారదర్శకత ఉంది, ఎంత వేగంగా న్యాయం జరుగుతుంది? భారతదేశంలో సాధారణంగా పరిహారం కోర్టు ఆదేశిస్తేనే చెల్లిస్తారు. అమెరికాలో మాత్రం సివిల్ లా సిస్టమ్ ద్వారా భారీ సెటిల్మెంట్లు కూడా సాధ్యమవుతాయి. ఇది అక్కడి అకౌంటబిలిటీ వ్యవస్థ బలాన్ని చూపిస్తుంది. ఈ కేసులో 3 కీలక పాయింట్లు ఉన్నాయండి. బాడీ క్యామ్ ఫుటేజ్ బయటికి రావటం, పారదర్శకత, ప్రజల నిరసనలు, సామాజిక ఒత్తిడి, ఇవన్నీ కూడా ఒక పక్క.
చట్టపరమైనటువంటి వ్యవస్థ, వేగవంతమైనటువంటి చర్య. అంటే ఒక ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాణానికి విలువ ఉంటే సిస్టమ్ కంపల్సరీ స్పందిస్తుంది. ఈ ఘటన మనకు ఒక పెద్ద ప్రశ్నను వదిలింది. ప్రాణానికి విలువ ఎంత? ఒక దేశంలో $29 మిలియన్, మరో దేశంలో న్యాయం కోసం సంవత్సరాల పోరాటం. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో ఇలాంటి అకౌంటబిలిటీ రావాలంటే ఏం మారాలి? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.